మీరు అంటున్నట్టు పంజాబ్లో 1976లో అక్కడ ఉన్నటువంటి అకాలీదళ్ళు ఒక అంటే అది నిజంగానే రాజకీయంగా ఎదిగితే ఇప్పుడు ఇక్కడ కూడా బీసీలు రాజకీయంగా ఎదిగితే ఏమవుతుందని చెప్పేసి ఎన్టీఆర్ తర్వాత బీసీలను అదో ఇదో చేసి ఎట్లయితే విభజించే ప్రయత్నం చేసుకుంటూ వస్తుంది గవర్నమెంట్, ఇక్కడ కూడా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పాటుకి ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి ప్రభుత్వమే కారణము, ఇది చంద్రబాబు కుట్ర అని చెప్పేసి 30 ఏళ్ళ నుండి వినబడుతున్నటువంటి మాట కూడా ఇది చంద్రబాబు కుట్రలో భాగంగానే ఈరోజు మందకృష్ణ అనవసరంగా దీన్ని లేవనెత్తిందనే మాటలు చాలామంది చెప్పారు. ఇప్పుడు మనం ఒక రకంగా చూసుకుంటే పంజాబ్లో జరిగిన రాజకీయ కుట్రలు ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గం నుండి ఎదుగుతున్నటువంటి 2 ప్రధాన కులాలైనటువంటి మాల మాదిగల మధ్య చిచ్చు రేపి 30 సంవత్సరాల నుండి, అంటే అంతకుముందు కారంచేడు చుండూరు సంఘటనలు మనం చూసుకున్నప్పుడు కుల విభజన లేకుండా కలిసి పని చేసినటువంటి దళిత మహాసభ లాంటి ఉద్యమాలు కూడా ఈ వర్గీకరణ ఉద్యమం వల్ల ఇప్పటికీ ఈరోజు కూడా చాలా సంఘటనల్లో స్పందించాలనుకున్నప్పుడు క్యాస్ట్ చూసుకొని స్పందించేటువంటి దీనస్థితిలోకి తప్పకుండా దీనికి మనం అంటే పంజాబ్ లాగానే ఇక్కడ కూడా అప్పుడు చంద్రబాబు కుట్రలు ఏమైనా ఉండి ఉంటాయి అంటారా? నేను అదే ఇప్పుడు ఇంతకుముందు ప్రస్తావించిన విషయంలో కూడా పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు రాజ్యానికి అనుసంధానంగా పార్టీలు ఉంటాయి. పార్టీలు అధికారంలోకి రావడం కోసం అవలంబించేటువంటి అన్ని రకాల పద్ధతులు వాళ్ళు అవలంబిస్తారు. అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఏ పార్టీ అయినా తను అధికారంలోకి రావడం కోసము రాజ్యాంగబద్ధంగా చేసేటువంటి పనులు చేస్తూనే ప్రజల యొక్క సామాజిక లేదా మానసిక స్థితిని అంచనా కట్టి కొంత రాజ్యాంగేతర పనులు కూడా చేస్తుంటారు. సో అక్కడ ఎట్లయితే కాంగ్రెస్ అట్లా చేసింది, ఇక్కడ వాస్తవానికి చంద్రబాబు నాయుడు యొక్క సహకారం ఉన్నమాట వాస్తవం. ఎంఆర్పిఎస్ ఆ ఉద్యమము పుట్టిన తర్వాత అది అంత పెద్ద స్థాయిలో ఎదగడంలో ఒక్క చంద్రబాబు నాయుడే కాదు, సబ్సిక్వెంట్గా వచ్చిన అన్ని పార్టీలు అందరి నాయకులు ఆ ఉద్యమానికి సహకరించినారు. బట్ ఇక్కడ ఒక విషయం చెప్పాలా ఏంటంటే 1984 నుంచి లేదా 1994 భారతదేశంలో కాంగ్రెస్ బీజేపీతర రాజకీయాలు ప్రారంభమైనాయి. దేశవ్యాప్తంగా రైతు సమూహాన్ని ఆధారం చేసుకొని కొన్ని ప్రాంతీయ పార్టీలు ఉత్తర భారతదేశంలో వచ్చినాయి. మండల్ కమిషన్ యొక్క సహకారం ద్వారా మండల్ కమిషన్ వచ్చిన తర్వాత బీసీలు రాజకీయంగా ఎదిగినారు, పార్టీలు పెట్టుకున్నారు, సొంత రాజకీయ పార్టీలు పెట్టుకున్నారు. దాని పరంపరలో భాగంగానే మొత్తం దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను కలిపి ఒక ఉమ్మడి రాజకీయ శక్తిగా దీన్ని నిర్మించి ఈ దేశంలో అణగారిన ప్రజా సమూహాలకు నిజమైన రాజకీయ న్యాయాన్ని చేయాలని బీఎస్పీ కూడా వచ్చింది మాన్యశ్రీ కాంశీరామ్ ఆధ్వర్యంలో. సో విడివిడిగా ఉన్న సమూహాలని ఉమ్మడి సమూహంగా నిలబెట్టి దాన్ని రాజకీయ శక్తిగా మలిసి దేశంలో ఒక కొత్త రాజకీయ వ్యవస్థకు శ్రీకారం చుట్టాలని ప్రయత్నం చేసినమాట వాస్తవం. 94లో బీఎస్పీ ఆంధ్రప్రదేశ్ను ఆర్గనైజ్ చేయడానికి ప్రారంభం చేసింది. అంటే మీరు ఇందాక ప్రస్తావించినట్టు 60లో కంచికచెర్ల కోటేశ హత్య నుంచి ప్రారంభమైతే ఆ తర్వాత జరిగినటువంటి నీరుకొండ, పదిరికుప్పం, ఆ తర్వాత కారంచేడు, చుండూరు బహుశా ఆధునిక భారతదేశ చరిత్రలోనే ఇవి 2 సంఘటనలు మళ్ళీ ఒకసారి మొత్తం దేశంలో ఉన్నటువంటి దళిత సమూహాన్ని మళ్ళీ ఒకసారి ఒక దగ్గర తీసుకొచ్చినటువంటి సంఘటనలు, చాలా దురదృష్టమైన సంఘటనలు. కారంచేడులో మాదిగలను ఊతకోసకోసినారు కమ్మలు, చుండూరులో రెడ్లు మాలల్ని చంపేసినారు. ఈ కాంటెక్స్ట్లో నుంచి తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర అనేటువంటి ప్రాంతీయ విభేదాలను పక్కన పెట్టి బాధిత సమూహం అంతా కలిసి ఒక ఉమ్మడి శక్తిగా ఎదిగినమాట వాస్తవం. దాదాపు 1985 నుంచి 1994 వరకు, అంటే ఎంఆర్పిఎస్ పుట్టడానికంటే ముందు మొత్తం ఒకటే మాట, మొత్తం బహుశా భారతదేశంలో అప్పటిదాకా ఈవెన్ మార్క్సిస్టు ఉద్యమాలను మార్క్సిజాన్ని కేంద్రంగా చేసుకొని రాజకీయాలు చేస్తున్న అటు విప్లవ పార్టీలు కావచ్చు, లేదా రాజ్యాంగబద్ధంగా పనిచేస్తున్న సిపిఐ సిపిఎం లాంటి పార్టీలను కూడా కాంగ్రెస్ను మోలుకుంటే బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, నక్సలైట్ పార్టీలు కావచ్చు, ఒక్కసారిగా మొత్తంగా వాళ్ళు ఒక దగ్గర కులం కేంద్రంగా భారతదేశాన్ని విశ్లేషించాలి, చూడాలనే చర్చకు తలవంచవలసినటువంటి అవసరాన్ని దళిత మహాసభ సృష్టించిన మాట వాస్తవం. అయితే ఆ కాంటెక్స్ట్ ఒకవైపు బీఎస్పీ వచ్చింది,
దళిత మహాసభ యొక్క ముగింపు బీఎస్పీ రూపంలో ఎదుగుతుంది. కోట్లాది మంది దేశమంతా ఆర్గనైజ్ అవుతున్నారు. లక్షలాది మంది ఒక మాట కాంశీరామ్ గారు ఒక మీటింగ్ పెడుతున్నారంటే లక్షలాది మంది గ్యాదర్ అవుతున్నారు. మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు కూడా అప్పుడు ఆ కాలంలో బీఎస్పీతో అలయన్స్ పెట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేసినాడు. సరే, అప్పుడు ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి కత్ పద్మారావు లాంటి వాళ్ళు, బొజ్జ తారకం లాంటి వాళ్ళు మన జాతుల్ని చంపిన వాళ్ళతో మళ్ళీ స్నేహం ఏంది అని చెప్పేసి వాళ్ళు కొంత దాన్ని నిరాకరించడము, కాంశీరామ్ గారు చెప్పే రాజకీయాల వాళ్ళకు కొంత వాళ్ళు వంట పట్టించుకోవడానికి సిద్ధంగా లేకుండాప్పుడు. సరే, అదొక అంకం. అలా పోయిన తర్వాత ఇది ఒక్కటి మాత్రం స్పష్టం, గ్రామాలలో అది చుండూరు, కారంచేడు, వెంపేట కావచ్చు, లేకపోతే కంచికచెర్ల కావచ్చు, తెలంగాణ పల్లెల్లో కూడా తెలంగాణ పల్లెల్లో రాజకీయ వ్యక్తీకరణ నక్సలైట్ ఉద్యమాల రూపంలో ఉంది. బట్ ప్రతి చైతన్యవంతమైనటువంటి దళితుడు, బీసీ, ట్రైబల్ ప్రశ్నిస్తున్నాడు. ఈ చైతన్యానికి ఎట్లా అడ్డుకట్టేయాలా? అడ్డుకట్టేయడానికి పార్టీ నాయకత్వంలో ఉంది కమ్మల పార్టీ, టీడీపీ, రెడ్లంతా కాంగ్రెస్లో ఉన్నారు. సిపిఐ సిపిఎంలో కూడా నాయకత్వంలో మళ్ళీ కమ్మలు, బ్రాహ్మణులు. ఇది అంటే మనం కాదనలేంది, వాస్తవాలు ఒప్పుకోవాలి. సో ఈ కాంటెక్స్ట్లో నుంచి చూసినప్పుడు బీఎస్పీకి దేశవ్యాప్తంగా అడ్డుకట్టేసే ప్రయత్నంలో భాగంగా కావచ్చు, లేదా ఇక్కడ మౌలికంగా చూసుకున్నప్పుడు ఏదైనా ఒక ప్రయోగం చేస్తే దీన్ని ఎలా చేస్తే బాగుంటుందని కమ్మ మేధావులు, బ్రాహ్మణ మేధావులు, రెడ్డి మేధావులు ఆలోచిస్తున్న తరుణంలోనే ఈ అంటరాని జాతులలో ప్రజాస్వామికంగా పంచుకోవాల్సినటువంటి ఉమ్మడి సంపద, ఉమ్మడి ఆస్తిలో ఇన్ని వైరుధ్యాలు ఉన్నాయనేటువంటి సత్యం ఆవిష్కరించబడ్డది. 94లో మందకృష్ణ మాదేవ్ గారి ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ అయినప్పటికీ వాస్తవానికి ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి ఎస్సీలలో ఎక్కువ శాతము సింహభాగము అంటే విద్యా అవకాశాల్లో, ఉద్యోగ అవకాశాల్లో, రాజకీయ అవకాశాల్లో మాలలే ముందంజలో ఉన్నారన్న చర్చ దాదాపు నీకు 1980లో అరుంధతి మహాసభ అని ఉండేది. దానికి ఇప్పుడు ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు చాలా సహకరించినారు. అట్లా రకరకాల సంఘాలు పెట్టి ఈ చర్చ పెడుతున్నారు. అయితే ఈ మొత్తము 1920లో కూడా మనకు అవర్ స్ట్రగుల్స్ ఫర్ ఎమాన్సిపేషన్ అనేటువంటి పుస్తకాన్ని చదివితే అర్థమైపోతుంది. ప్రారంభం నుంచి కూడా ఈ రెండు సమూహాల మధ్య కొంత వైరుధ్యాలు ఉన్నమాట. అలా కాలక్రమంలో 90 వచ్చేసరికి వివరాలు ఎక్కువ మొత్తంలో బయటకు వచ్చినాయి. బయటకు రావడము ఈ అవకాశాలు అందరికీ పంచాలనేటువంటి ఒక చర్చ పెట్టి దానికి ఒక ఆర్గనైజేషన్ పెట్టి, అయితే రాజకీయ కారణాలు ఉన్నమాట వాస్తవమైనప్పటికీ ఎంఆర్పిఎస్ అడుగుతున్న లేదా వాదిస్తున్న వాదనలో కూడా ప్రజాస్వామికత ఉంది. కాబట్టి ఆ కారణం ఈ రాజకీయ కారణాలు ఉన్నాయని చెప్పి దాన్ని నిరాకరించడం సరైనది కాదు. రెండు ఉన్నాయి అంటే దాని వెనకాల రాజకీయ నేపథ్యం ఏందన్నప్పుడు నేను ఇందాక వివరించినటువంటిది. బట్ రాజకీయాలతో పాటు సామాజిక కోణం కూడా ఉంది, సామాజిక న్యాయ కోణం కూడా ఉంది. కాబట్టి ఎంఆర్పిఎస్ లేదా ఇంకా పేరు ఏదైనప్పటికీ బాధిత సమూహంలో మరింత బాధితుడిగా ఉన్నవాడు నా అవకాశాలు నాకు రాకుండా పోతున్నాయి అడుగుతున్న ప్రశ్న ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఎవరైనా ఆహ్వానించాలి.